అందరికీ జై భీమ్. మదనపల్లి ప్రజలందరికీ కూడా తెలుసు, నిన్నటి రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చించేసిన సందర్భాన్ని, పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే దళిత డాక్టర్పై దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం వాస్తవం. భారత రాజ్యాంగం ప్రకారం అది మా హక్కు, మేము చేశాం. అదేవిధంగా మాకు ముందు అంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమానికి ముందు అదే ప్లేస్ లో అదే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మేము 8 నిమిషాల పాటు చేస్తే, ఎందుకంటే మనం మాట్లాడేది రికార్డ్ అంతా ఉంటుంది, అక్కడ కెమెరాస్ ఉన్నాయి. మేము 8 నిమిషాల పాటు చేస్తే ఆర్ఎస్ఎస్ పిహెచ్పిఎస్ అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు 45 నిమిషాల పాటు వాళ్ళు కూడా ధర్నా చేశారు. అది వాళ్ళ హక్కు, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు చేసిన ధర్నాకు వ్యతిరేకం కాదు. వాళ్ళు చేసిన ధర్నాకి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. వాళ్ళు లౌడ్ స్పీకర్ పెట్టుకుని ధర్నా చేశారు, రాస్తారోకా చేశారు. వాళ్ళపైన ఏం కేసులు పెట్టలేదు. కానీ మేము చాలా శాంతియుతంగా మేము చేసినటువంటి ధర్నా, దిష్టిబొమ్మల దహనం చేసి మేము చేసినటువంటి ధర్నా పైన మాత్రం మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు గారు మా పైన కేసు నమోదు చేశారు. నేనేమడుగుతున్నానంటే, గతంలో మేము చేసిన ర్యాలీ పైన ఆయన కేసు నమోదు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో చాలా చోట్ల గత నెల రోజులుగా 30-40 రోజుల పరిధిని మనం తీసుకుంటే, ఈ 30-40 రోజుల పరిధిలోనే దాదాపు దళితుల పైన 10 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దళితులు కొట్టారని అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. దళితులు మదనపల్లి నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నారంటే, వాళ్లకు రక్షణ ఉందంటే లేదు. మేము దాన్ని నిరసిస్తూ మా హక్కుని మేము వినియోగించుకుంటా ఉంటే కూడా కొండయ్య నాయుడు గారు 2 కేసులు పెట్టారు. ఒకటి ఎఫ్ఐఆర్ నంబర్ 162/2024, రెండోది 169/2024. ఇలా 2 కేసులు నమోదు చేశారు. ఆయన నేను ఏమడుగుతున్నానంటే, నిజంగా మా పైన కేసులు పెట్టే చిత్తశుద్ధి ఏదో, మీరు దళితులపైన దాడులు చేసే వాళ్ళపైన మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళ అరెస్ట్ చూపించడమో లేకపోతే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడమో చేసి ఉంటే ఈ రోజు మేము రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ మీరు ఈ రోజు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చేసిన దాన్నేమో లౌడ్ స్పీకర్ పెట్టుకున్నానేమో మీరు సమర్థిస్తారు, మేము చేసిన దానిపైనేమో మేము కేసులు పెడతారు. అంటే దీన్ని మేము ఏ విధంగా చూడాల్సి వస్తుంది? అంటే ఇది కుల వివక్ష కాదా? కొండయ్య నాయుడికి అగ్ర కులాలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం లాగా కనపడటం లేదా? ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇదే సందర్భంలోనే ఇదే మదనపల్లి టౌన్ లో నిన్నగాక మొన్న ఒక నిమజ్జనం జరిగింది. ఆ నిమజ్జనంలో తెలుగుదేశం పార్టీ పాటలు పెట్టుకుని పెద్ద ఎత్తున డీజేలు పెట్టుకుని ర్యాలీలు చేసినారు. ర్యాలీలే చేయడమే కాకుండా వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు, కలర్ రంగులు వేసుకుని చాలా సంతోషం చేసుకుని దానికి మేము అడ్డపడ్డంలే. దాన్ని ఒక సాక్షాత్ సిఐఓ ఈ విధంగా చేయకూడదు, దేవుడి నిమజ్జనంలో ఈ విధంగా చేయకూడదు అని చెప్పి ఆయన ఒక పోలీస్ అధికారిగా మాట్లాడితే ఆయన్నే మీరు ఎదురించి మాట్లాడి మళ్ళా 10 సౌండ్ పెట్టి మేము డాన్స్ చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిన సంఘటన కూడా మదనపల్లి ప్రజలు చాలా మంది తెలియదు. కానీ తెలియజేస్తా ఉన్నా, వాళ్ళపైన కేసులు కట్టారా అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన పైన మీరు కేసులు కట్టరు, అగ్ర కులాలకు సంబంధించిన పైన కేసులు కట్టరు, అదేవిధంగా దళితుల పైన దాడులు చేసిన వారి పైన కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు. అవి కాకుండా మా హక్కును మేము మాట్లాడితే, మేము రోడ్డుపైకి వస్తే, మేము బయటకు వస్తే మా పైన కేసులు కడతారా? అంటే చట్టం మాత్రం మీకు మాత్రమే చుట్టమా అని చెప్పి మీరు అనుకోవద్దు. నేను అందుకే చెప్తా ఉన్నా, ఏదైతే డీఎస్పీ కొండయ్య నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా చట్టాన్ని ఉపయోగించుకునే ఖచ్చితంగా చూడండి, నిన్నటి రోజునే మా పైన కేసు నమోదైన తర్వాత నిన్నటి రోజునే మేము చాలా స్పష్టంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కి కొండయ్య నాయుడు పైన ఫిర్యాదు చేశాం. అదేవిధంగా నేను త్వరలో ఢిల్లీకి పోతా ఉన్నా, ఢిల్లీలో కూడా మా ఎంపీ గారు, మా పార్టీ ఉంది, మా జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఉంది, మా జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం పైన ఒక నిర్ణయం తీసుకున్నాం. రాత్రి ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రకటనలు, నిరసన ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దళితులకు మేము అండగా ఉంటామని చెప్పి దళితులు మభ్యపెట్టి మోసం చేసి ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పైన దాడులు
ఉంటే వాళ్ళపైన కేసులు కట్టకుండా వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉండి ఇట్లాంటి కొండైన లాంటి అధికారులు అడ్డం పెట్టుకుని మా పైన కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి దీనికి మీరు మొదలు పెట్టారు, మేము దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మీరు కేసులు పెట్టి మొదలైతే పెట్టారు కానీ దీనికి మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం.